వెల్కమ్ టు టైవ్ టీవీ. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం మేజర్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పెండాల హరిప్రసాద్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా నిలబడ్డారు. ఇక్కడున్న సమస్యలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వారి మాటల్లోనే తెలుసుకుందాము. చెప్పండి సార్, ఇక్కడ ఉన్న నెక్కొండ మండలము అదే గ్రామ పంచాయతీ కూడా మేజర్గా ఇంత పెద్ద గ్రామంలో మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా నిలబడ్డారు. రాబోయే రోజులలో మీ పార్టీ మరియు మీరు కూడా ఏ విధంగా ఇక్కడ అభివృద్ధి చేయగలుగుతారు, మీ మాటల్లో చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు పెండ్యాల హరిప్రసాద్. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. నన్ను మన నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతిమాధవరెడ్డి గారు టికెట్ ఇచ్చి ఇక్కడ సర్పంచ్గా నిలబెట్టారు. వారికి మొదటగా నేను కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నాను. అందుకు నా గుర్తింపుగానే మాధవరెడ్డి గారు నాకు ఈరోజు సర్పంచ్గా నిలబడే అవకాశాన్ని కల్పించినారు. ముఖ్యంగా ఈ నెక్కొండలో చాలా సమస్యలు వాస్తవానికి ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు అండతో తప్పనిసరిగా నెక్కొండను లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నెక్కొండలో అంతర్గత రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, పారిశుద్ధ్య నిర్వహణ కానీ వీటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే రోజులలో ప్రజలకు మంచి సౌకర్యాలు కలిగే విధంగా నేను ముందుంటానని తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా పోయినసారి నెక్కొండ ప్రజలు రాష్ట్రంలోనే 2వ అత్యధిక మెజార్టీ కలిగించి ఎట్లయితే సొండిరెడ్డి యమున రంజిత్ రెడ్డి గారిని గెలిపించారో, ఆ గెలిపించిన క్రమంలో మేము ఇచ్చిన హామీ మేరకు నెక్కొండలో బొడ్రాయి స్థాపన పునః ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా నెక్కొండలో మన బొడ్రాయి దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా పునర్నిర్మించడానికి మేము శక్తి వంచ లేకుండా ప్రయత్నం చేస్తాము. తప్పకుండా దాన్ని నిర్మిస్తామని తెలియజేస్తున్నాము. దాంతోపాటు రామాలయంలో కానీ పోషమ్మ దేవాలయం కూడా డెవలప్మెంట్కు మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. అలాగే నెక్కొండలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నుంచి మన వాగు వరకు ఉన్నటువంటి రోడ్డును వెడల్పు చేసి 2 వైపులా డ్రైనేజ్ నిర్మించి సెంట్రల్ లైటింగ్తో మేము దాన్ని తప్పకుండా అభివృద్ధి తీసుకొస్తామని తెలియజేస్తున్నాము. అలాగే నెక్కొండలో హై స్కూల్ సెంటర్ నుంచి మన సుమంగళి ఫంక్షన్ హాల్ వరకు కూడా సెంట్రల్ లైటింగ్తో పాటు 2 వైపులా డ్రైనేజీ ఏర్పాటు చేస్తాము. అలాగే ప్రతి వార్డులో 14 వార్డులో ఉన్నటువంటి అంతర్గత రోడ్లను, డ్రైనేజీలను తప్పకుండా నిర్మిస్తాము. అలాగే గతంలో నేను NSY మండల అధ్యక్షునిగా ఉన్నప్పుడు నెక్కొండకు జూనియర్ కాలేజీని తీసుకురావడం కోసం నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలతో పాటు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసి నెక్కొండకు జూనియర్ కాలేజీని సాధించడం జరిగింది. ఆ తర్వాత రామాలయంలో చైర్మన్గా 4 సంవత్సరాలు పనిచేసినప్పుడు దాని అభివృద్ధి కూడా చేయడం జరిగింది. ఆ స్ఫూర్తితో ఇప్పుడు నెక్కొండలో అభివృద్ధి పదాల్లోకి ముందుకు తీసుకెళ్ళడం కోసమే నేను ఇక్కడ నిలబడ్డానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దొంతిమాధవరెడ్డి గారి సహకారము, నెక్కొండ PCC సభ్యులు రంజిత్ రెడ్డి గారు మరియు మార్కెట్ చైర్మన్ హరీష్ రెడ్డి గారు, ఇతర ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో, వ్యాపార వస్తువుల సహకారంతో తప్పనిసరిగా నెక్కొండను ప్రతి అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని నేను మాటిస్తున్నాను. నాకు తప్పకుండా మీరు నా ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించినట్లయితే మీకు ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తీర్చడం కోసం కృషి చేస్తానని తెలియజేస్తూ నా ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని నెక్కొండ పట్టణ ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే పెండ్యాల హరిప్రసాద్ గారు ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే పెండ్యాల హరిప్రసాద్ గారి ఫుట్బాల్ గుర్తుకే నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ అభ్యర్థి పెండ్యాల హరిప్రసాద్ గారి ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఫుట్బాల్ గుర్తుకే.